వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రోజు చర్చిలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి శాకాంబర అలంకరణ చేయడం జరిగింది. ఈ శాకాంబర అలంకరణలో భాగంగా భక్తులందరూ కూడా చాలా మంది మాకు వారి సహాయ సహకారాలు అందించారు. ఈ శాకాంబర అలంకరణ మనకు కార్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాకాంబర అలంకరణ మనకు ఎందుకు వచ్చింది ఆషాఢ మాసంలో అంటే, పూర్వం వేద పండితులు బ్రాహ్మణులు అందరూ కూడా వేదాలు పఠించుతూ హోమాలు యజ్ఞాలు చేస్తుండేవారు. మన కరుకాటకాలు వచ్చినందుకు ఒక బ్రాహ్మణుడు హోమం యజ్ఞం చేసేవాడు. దుర్గం అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటి కూడా అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఆ రాక్షసుని సంహరించి అమ్మవారు మనకు దివి నుండి భూమికి మనకు కూరగాయలు తెచ్చి మనకు కరుకాటకాలు తీర్చినందుకు మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ శాకాంబర అలంకరణ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు శ్రీలంక. ఇక్కడ అమ్మవారి గుడిలో శాకాంబరి అలంకరణ అధిక ఆషాఢ మాసం సందర్భంగా చేయడం జరిగింది. చాలా 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 వైభవంగా చేయడం జరిగింది. మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శివరేఖ ప్రెసిడెంట్గా ఉన్నందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ ఆమె ఆధ్వర్యంలో అందరూ మహిళలు కూడా సహకారాలు అందిస్తున్నారు. చాలా చాలా వైభవంగా అవుతున్నాయి ప్రోగ్రామ్స్. శ్రావణ మాసంలో కూడా చాలా అతి వైభవంగా చేయడానికి మేము పాటుపడతామని కోరుతున్నాం. జై వాసవి. మేము మహిళా సంఘం ద్వారా ఇప్పుడు 13 ఏళ్ళు అవుతుంది మేము మహిళా సంఘం ఏర్పడి. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం శాకాంబరి అలంకరణ కానీ మెహందీ ప్రోగ్రామ్ కానీ ఇంకా మేము చాలా కార్యక్రమాలు చేసుకుంటాం. ఇక్కడ ఎంతో మహిమగల అమ్మవారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. సంవత్సరం జరుగుతూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి శుక్రవారం కూడా పారాయణం కానీ అమ్మవారి కార్యక్రమాలు కానీ ఎంతో విజయవంతంగా వైభవంగా నిర్వహిస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.